హాయ్ గాయ్స్, నెక్స్ట్ ప్రాబ్లం 31. ఇది వచ్చేసి 4 మార్క్స్ది. చూసేద్దాం. ఇఫ్ సీకెంట్ తీటా ప్లస్ ఆల్ఫా ప్లస్ సీకెంట్ తీటా మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 సీకెంట్ తీటా, ప్రూవ్ దట్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ కాస్ ఆల్ఫా బై 2 అయితే ఉంది. ఓకే, సో ఏం భయపడొద్దండి, క్వశ్చన్ చూసేమి చాలా ఈజీ. వాడు ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ఒక కండిషన్ అయితే ఇచ్చాడు. సీకెంట్ తీటా ప్లస్ ఆల్ఫా ప్లస్ సీకెంట్ తీటా మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 సీకెంట్ తీటా అయితే ఇచ్చాడు. ఈ విధంగా ఒక కండిషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కండిషన్ యూజ్ చేయాలంట. మనకు ఈ కండిషన్ అయినట్టయితే ప్రూవ్ చేయమంటున్నాడు. కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2 ఇంటూ కాస్ ఆల్ఫా బై 2 అని చూపించమంటున్నాడు. ఓకే, ఈ విధంగా. సో ఈ విధంగా మనకు ఎగ్జామ్కి వచ్చింది అనుకుందాం. సో ఎలా సాల్వ్ చేస్తారు, ఒకసారి చూడండి. వాడు ఏం చూపించమన్నాడు అనేది. ప్రూవ్ దట్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2 ఇంటూ కాస్ ఆల్ఫా బై 2 అయితే ఉంది. అంటే మనకి ఇక్కడ కాజులలో ఉంది, ఇక్కడ మనకు సీకెంట్లలో ఉంది వాడు కండిషన్. ఇక్కడ మన కండిషన్ తీసుకొనే ప్రూవ్ చేయాలి ఇది అని. ఇక్కడ మనకు చూసినట్టయితే ఒకసారి వాడు ఏం చూపించమన్నాడు అనేది చెక్ చేసిన తర్వాత కాజుల్లో ఉంది ఇక్కడ మనకు. కాబట్టి ఇక్కడ మనకు సీకెంట్లలో ఉంది కాబట్టి సీకెంట్లలో ఉండేదాన్ని కాజుల్లోకి చేంజ్ చేయండి ఫస్ట్. ఓకేనా, మనకి ఇలా సీకెంట్లకు కూడా మనకి ఇలా చూసినట్టయితే ఏం ఫార్ములా లేదు అప్లై చేయడానికి ఇక్కడ. కాబట్టి మనకి ఇక్కడ సీకెంట్లో ఉండేదాన్ని కాజుల్లోకి చేంజ్ చేస్తాం. మనకు తెలుసు కదా ఏంటి మనకు సీకెంట్ అంటే ఏంటి, మనకు 1/cos అన్నట్టు. ఆ విధంగా ఇక్కడ అయితే చేంజ్ చేసేద్దాం, కాజుల్లోకి చేంజ్ చేసి తర్వాత సాల్వ్ చేద్దాం. చూద్దాం ఏమొస్తుంది అనేది. చూడండి ఆన్సర్ గివెన్ ఇచ్చిండే కండిషన్ అయితే రాయడం జరిగింది ఇక్కడ. సో మనకు తెలుసు సీకెంట్ తీటా అంటే 1/cos తీటా, కాబట్టి 1/cos తీటా ప్లస్ ఆల్ఫా ప్లస్ అదేవిధంగా ఇక్కడ కూడా అంతే 1/cos తీటా మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 సీకెంట్ తీటా. ఇక్కడ కూడా చేంజ్ చేయాలి. ఓకే, ఇక్కడ కూడా చేంజ్ చేద్దాము. లాస్ట్లో చేంజ్ చేద్దామా, ఇప్పుడు చేంజ్ చేద్దామా? సో లాస్ట్లో చేంజ్ చేద్దాంలేండి, ఇలాగే పెట్టుకుంటూ వచ్చాను. సో 2/cos తీటా అయితే అయిపోతుంది. ఇక్కడ కూడా చేంజ్ చేసేసేయండి ఒకేసారి. ఓకేనా, మీకు కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఇక్కడ అంతా చేంజ్ చేసేసేయండి, అంత కాజుల్లోకి అయితే చేంజ్ చేశాను. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఎల్సిఎం తీయాలి. ఇంకా ఈ విధంగా ఉందంటే ఓకే, టోటల్గా ఏ విధంగా అయిపోతుందంటే ఎల్సిఎం ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్గా ఉంది, ఇక్కడ డిఫరెంట్గా ఉంది, టోటల్గా అంతా డిఫరెంట్ అన్నట్టు ఇక్కడ. ఓకేనా, సో డిఫరెంట్ ఉంది కాబట్టి అంతా ఇంకా టోటల్గా కాజ్ తీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ కాజ్ తీటా మైనస్ ఆల్ఫా అనేది టోటల్గా ఎల్సిఎం అయిపోద్ది ఇక్కడ. అర్థమైందా? ఈ విధంగా అయితే అయిపోతుంది టోటల్గా. ఇక్కడ మనకు ఎల్సిఎం తీసిండే దాంట్లో ఇది ఉంది, ఇది లేదు కాబట్టి పైన ఇంటూ చేయాలి. కాజ్ తీటా మైనస్ ఆల్ఫా అయితే వచ్చేస్తుంది. ప్లస్ ఇక్కడ ఎల్సిఎం తీసిండే దాంట్లో ఇది ఉంది, ఇది లేదు కాబట్టి పైన ఇంటూ చేయాలి. 1 ఇంటూ ఇది అంటే అదే కదా, ఇంకా కాజ్ ఆఫ్ తీటా ప్లస్ ఆల్ఫా అయితే అయిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా అంతే 2/cos తీటా అయితే అయిపోతుంది. ఇంకా చేంజ్ చేసేసేయండి. ఈ విధంగా అయితే అయిపోయింది. ఈ విధంగా వచ్చేసింది. ఇక్కడ మనకు ఫార్ములా ఉంది. మనకేంటి కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాజ్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా తెలుసు కదా మీకు. ఆ ఫార్ములా అనేది ఇక్కడ అప్లై చేస్తాను. కింద చూసినట్టయితే కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాజ్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా అయితే అప్లై చేస్తాను ఇక్కడ. పైన అప్లై చేసినట్టయితే 2 cos తీటా ఇంటూ కాజ్ ఆల్ఫా వచ్చేస్తుంది డివైడెడ్ బై, కింద అప్లై చేసినట్టయితే కాజ్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అయితే అయిపోతుంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు 2/cos తీటా అయితే అలాగే ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా ఉంది. మనం ఇక్కడ ఏం చేయలేము ఇంకా. ఓకేనా, సో ఇక్కడ ఏం చేయలేము కాబట్టి ఇంకా క్రాస్ మల్టిప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇది దీంతో ఇంటూ చేయాలి, ఇది దీంతో అయితే ఇంటూ చేయాలి. ఇక్కడ చూసినట్టయితే 2 పైనే ఉంది, యాక్చువల్గా 2 పైనే ఉంది కాబట్టి ఈ 2 క్యాన్సిల్ చేయొచ్చు. ఈజ్ ఈక్వల్కి ఇక్కడ 2 అనేది ఇంటూలో ఉంది, ఇక్కడ కూడా 2 అనేది ఇంటూలో ఉంది కాబట్టి ఈ 2 లేపేయచ్చు అనమాట. లేదు అలా రాదు అంటే మీరు ఇంటూ చేసేసేయండి. ఓకే, కాస్ తీటాతో ఇక్కడ ఇంటూ చేయండి. అప్పుడు ఏ విధంగా అవుతుంది, ఇది అలాగే వస్తుంది, కాస్ తీటా అయితే అయిపోతుంది. ఇక్కడ 2 అలాగే ఉంది అనుకుందాం. ఓకే, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2 ఇంటూ ఇది అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు 2 కూడా కొట్టేయచ్చు, ఎలాగనే చేసుకోండి, మీ ఇష్టం అది. అర్థమైందా? ఈ విధంగా అయితే అయిపోయింది. టోటల్గా అయితే ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు కాస్ తీటా ఇంటూ కాజ్ తీటా అంటే కాజ్ స్క్వేర్ తీటా అయిపోతుంది. ఇక్కడ ఇంటూలో 3 ఇంటూలోనే ఉన్నాయి ఇక్కడ. ఇంటూ కాజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాజ్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ ఇంతవరకు వచ్చినారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ కాజ్ స్క్వేర్ తీటా ఉంది, ఇక్కడ కాజ్ స్క్వేర్ తీటా ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ముందుగా ఇక్కడ మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అంతా ఈ సైడ్ ఇచ్చేసేయండి, ఇదంతా ఈ సైడ్ ఇచ్చేసేయండి. అప్పుడు మనకి ఏ విధంగా అవుతుంది, సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాజ్ స్క్వేర్ తీటా మైనస్ కాజ్ స్క్వేర్ తీటా ఇంటూ కాజ్ ఆల్ఫా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే
ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటూలో ఉంది చూడండి, ఇవి రెండు ఇంటూలో ఉన్నాయి. ఎలా పడితే అలా క్యాన్సిల్ చేయకూడదు. ఇక్కడ మనకు ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఉంది, మైనస్ కాస్ స్క్వేర్ తీటా ఉంది, క్యాన్సిల్ చేస్తా అంటే కుదరదు. ఇక్కడ కాస్ స్క్వేర్ తీటా అనేది దీంతో ఇంటూలో ఉంది, అర్థమైంది. ఇక్కడ కామన్ తీయాలి చూడండి. ఇక్కడ కాస్ స్క్వేర్ తీటా కామన్ తీస్తే 1 మైనస్ కాస్ ఆల్ఫా అయితే వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకంతా చూడండి, ఇక్కడ చూడండి వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు అనే దాంట్లో చూసుకున్నట్టయితే అంత మనకు కాజుల్లోనే ఉంది. ఇక్కడ కాజుల్లోనే ఉంది. కాబట్టి ఇక్కడ మనకు సైనుల్లో ఉండేది కాజుల్లోకి అయితే చేంజ్ చేద్దాం. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అయితే అయిపోతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ తెలుసు కదా మనకు కాజ్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఆ ఫామ్లో యూజ్ చేసి ఇక్కడ చేసామన్నమాట. ఈ విధంగా తెప్పించుకున్నాం. సైన్ స్క్వేర్ ఆల్ఫా బదులుగా ఈ విధంగా రాయడం జరిగింది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కామన్ తీయడం జరిగింది. ఈ విధంగా అయితే అయిపోయింది అనమాట. ఈ విధంగా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఏం చేస్తాను చెప్పండి. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ చూసినట్టు 1 మైనస్ కాస్ ఆల్ఫా ఉంది. ఇది క్యాన్సిల్ అవ్వాలన్నమాట. ఇక్కడ ఇది క్యాన్సిల్ అవ్వాలి. మనకు కావాల్సింది కాస్ తీటా. చూడొచ్చు మీరు, కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు అని ఉంది. కాబట్టి ఇక్కడ మనకు కాస్ స్క్వేర్ తీటా అయితే ఉంది. మనకు కావాల్సింది కాస్ తీటా. ఇది టార్గెట్ చేయాలి మనం ఇక్కడ. కాబట్టి ఇది లేపేయాలంటే ఇక్కడ మనకు 1ని 1 స్క్వేర్గా రాద్దాము. అప్పుడు మనకి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లో అయితే అప్లై చేయొచ్చు. ఓకే, ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ ఫామ్లో అయితే అప్లై చేద్దాం. ఇక్కడ ఇది అలాగే పెట్టేస్తాను చూడండి. 1 ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ 1 మైనస్ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ తీటా ఇంటూ 1 మైనస్ కాస్ ఆల్ఫా అయితే అయిపోయింది. ఇక్కడ 1 మైనస్ కాస్ ఆల్ఫా, ఇక్కడ 1 మైనస్ కాస్ ఆల్ఫా క్యాన్సిల్ ఇంటూలోనే ఉంది కాబట్టి. ఓకేనా, సేమ్గా ఉంటే ఈ విధంగా క్యాన్సిల్ చేసేయచ్చు. ఓకే, ఇంకా మిగిలిండేది ఏంటి, ఇంకా 1 ప్లస్ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ తీటా అయితే ఉంది. మనకి ఏంటి, ఏ వాల్యూ కావాలి, కాస్ తీటా వాల్యూ అయితే కావాలి. కాబట్టి స్క్వేర్ని కూడా ఈ సైడ్ పంపించేయండి. రూట్ అయితే అయిపోతుంది అనమాట. ఓకే, అంతకన్నా మొదలు మనకు చూసుకున్నట్లయితే ముందు ఏం చేస్తారంటే 1 ప్లస్ కాస్ తీటా ఫార్ములా తెలుసు కదా. 1 ప్లస్ కాస్ ఈ ఫార్ములా ఏంటి, 2 కాస్ స్క్వేర్ a/2. ఓకేనా, ఈ ఫార్ములానే అప్లై చేయొచ్చు. 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా బై 2 అయితే వచ్చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ తీటా. ఇప్పుడు స్క్వేర్ అని ఈ సైడ్ పంపించేయండి. రూట్ అయితే అయిపోతుంది అనమాట. కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ అయిపోతుంది అనమాట ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ కూడా మనకు ప్లస్ ఆర్ మైనస్ ఉంది. యాక్చువల్గా మనకు ఇక్కడ మనకు స్క్వేర్ని ఈ సైడ్ పంపించినట్టయితే ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ అవుతుంది అనమాట. ఆ సైడ్ వెళ్ళినట్టయితే ఆ విధంగా అనమాట. మనం కొన్ని సందర్భాలలో కొన్ని ప్రాబ్లమ్స్లో అయితే పెట్టుకుంటాము. కొన్ని సందర్భంలో ఈ ప్లస్ ఆర్ మైనస్ అనేది పెట్టుకోమన్నమాట. ఓకే, ఇక్కడ పెట్టుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఉంది కాబట్టి ఓకే, ఇప్పుడు మనకు స్క్వేర్ ఈ సైడ్ పంపించినట్టయితే కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా బై 2 అయితే అయిపోతుంది. ఇక్కడ మనకి ఇంటూలోనే ఉంది ఇవి రెండు, కాబట్టి రూట్ అనేది దీనికి అప్లై చేయొచ్చు. విడివిడిగా అప్లై చేసేద్దాం. కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ ఆల్ఫా బై 2 స్క్వేర్ని హోల్ స్క్వేర్గా రాస్తాను. ఇప్పుడు మనకు స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇంకా కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2 ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా బై 2 అయితే అయిపోయింది. ఇదేనా చూడండి, కాస్ తీటా ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2 ఇంటూ కాస్ ఆల్ఫా బై 2 ఉందా అంతే అనమాట. ఈ విధంగా చూపించడం జరిగింది. కండిషన్ తీసుకొని ఏ విధంగా సాల్వ్ చేస్తున్నామని చూసుకోండి మీరు. ఓకేనా, సో ఫార్ములా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది అప్లై చేస్తూ ఇక్కడ సాల్వ్ చేసుకుంటూ వచ్చాం, చూపించేసినాం అంతే.